తప్పు జరిగింది కాబట్టే సింధు నెల తప్పింది. నువ్వెన్నైనా చెప్పమ్మా, సింధు ప్రెగ్నెంట్ కాదు అనిపిస్తుంది. అవి మామూలు వాంతులు అయ్యుండొచ్చు కదా. అయితే ఇప్పుడేమంటావురా? తప్పు జరగలేదని అప్పుడు ఒరిజిన్ టెస్ట్ చేయించడానికి సిద్ధపడ్డావు. ఇప్పుడు నెల తప్పలేదని ఇంకో టెస్ట్ చేయిస్తావా? చచ్చిపోతుందిరా సింధు. నీ వల్లే తను తల్లయ్యింది. ఇప్పుడు నువ్వు కాదంటే సింధు పరిస్థితి ఏం కావాలరా? నువ్వు తెచ్చిపెట్టుకున్న వాంతులు తప్ప అవి వచ్చిన వాంతులు కాదు సింధు. నిజంగా నీకు 2-3 డేస్ నుంచి వామిటింగ్స్ అవుతుంటే ఇంట్లో ఆ విషయం ఎవరికి ఎందుకు చెప్పలేదు? సరే, మమ్మల్ని వదిలే. ప్రతి చిన్న విషయాన్ని ఆంటీ ఆంటీ అంటూ అత్తయ్యకి చెప్తావు కదా, మరి ఈ విషయం ఎందుకు దాచిపెట్టావు? అంటే అలాంటిదేమీ లేదనే కదా అర్థం? ఏ అత్తయ్య? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వేమో నెల తప్పేనంటున్నావు, తానేమో తల్లి కాబోతున్నాను అంటుంది. ఏది నిజం, ఏది అబద్ధం? ఏమండి, ఏం చేద్దాం ఇప్పుడు? నిజాలు బయటపడాలంటే ఒక్కటే దారి భవాని. ఏంటది? ఇద్దరికి పరీక్ష చేస్తే సరిపోతుంది. అప్పుడు ఎవరు తల్లి కాబోతున్నదో ఎవరు కాదో తేలిపోతుంది. అవునమ్మా, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయిస్తేనే గొడవ సద్దుమణుగుతుంది. నేను రెడీ అత్తయ్య. మరి సింధు కూడా సిద్ధమేనా? కనుక్కోండి. వద్దంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయిస్తే పెళ్లి కాకుండానే నేను తల్లినయ్యానన్న విషయం అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు నలుగురు నా గురించి నానా రకాలుగా మాట్లాడుకుంటారు. నేను బయట తలెత్తుకొని తిరగలేను ఆంటీ. అదే కాకుండా మన ఇంటి పరువు మర్యాద అంతా పోతుంది. అర్థం చేసుకోండి ఆంటీ. సింధు, ఇది పరువు మర్యాదలకి సంబంధించిన విషయం కాదు, జీవితానికి సంబంధించిన విషయం. అసలు జీవితం వెళ్ళినప్పుడు ఇక పరువు మర్యాదలు ఎందుకు? సింధు, మన ఇద్దరికి ప్రెగ్నెన్సీ టెస్ట్ జరగాల్సిందే. అప్పుడు కూడా ఇంతే. తప్పు జరగలేదని బావని రెచ్చగొట్టావు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కాదని ఆంటీని రెచ్చగొడుతున్నావు. ఎందుకు సిరి నా మీద ఇంత పగబట్టావు? నేను నీకు ఏం ద్రోహం చేశాను? భయపడేది నేను కాదు సింధు, నువ్వు. ఎలాగైనా సంజుని దక్కించుకోవాలని మా ప్రేమకి ద్రోహం చేస్తున్నావు. నిజంగా నువ్వు నెల తప్పే ఉంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడానికి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు చెప్పిన అబద్ధాలన్నీ బయటపడతాయనే కదా? లేదు లేదు లేదు, నేను చెప్తున్నది నిజం. తప్పు జరిగిన మాట నిజం. నేను బావ వల్ల తల్లిని కాబోతున్నానన్న మాట నిజం. మరి నిజమైనప్పుడు ధైర్యంగా ఉండకుండా ఎందుకు ఇలా కంగారు పడుతున్నావు? మాట్లాడవే. గట్టిగా అడిగితే సూసైడ్ చేసుకుంటానంటావు. అదేగా నీకు తెలిసింది. నీ చావు బెదిరింపులకి అత్తయ్య భయపడుతుందేమో, నేను భయపడ్ను. నిజం బయట పడేదాకా నిన్ను చావనివ్వను సింధు. అత్తయ్య, సింధు విషయంలో అందరం తప్పు జరగలేదు అంటే జరిగిందని మీరొక్కరే వెనకేసుకొచ్చారు. ఇప్పుడు కూడా సింధు నెల తప్పలేదని మేమందరం అనుకుంటుంటే లేదు ప్రెగ్నెంట్ అని మీరు సమర్థిస్తే అందరి దృష్టిలో మీరొక మూర్ఖురాలుగా మిగిలిపోతారు. అది నాకు ఇష్టం లేదు అత్తయ్య. అసలు సింధు విషయంలోనే కదా మా అందరితో మీకు మనస్పర్ధలు వచ్చింది. ప్రెగ్నెన్సీ టెస్ట్ జరిగి తను నెల తప్పిందని తెలిస్తే ఇంకెవరూ మీ గురించి తప్పుగా మాట్లాడుకోరు కదా అత్తయ్య. సింధు నేను మా ఇద్దరిలో ఎవరు అబద్ధమో ఎవరు నిజమో తెలియాలంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ జరగాల్సిందే అత్తయ్య. భవానీ, ఈ విషయంలోనే నీకు నాకు మధ్య గొడవతో ఉండాది. సిరి చెప్పినట్టు పరీక్ష జరిగితే మన మధ్య ఏ గొడవలు ఉండవు.
ఆలోచించుకో. అమ్మా, ఇంతమంది చెప్పినా వెనకపోవడం కరెక్ట్ కాదమ్మా. టెస్ట్ జరిగితేనే కదా నిజం ఏంటో బయటపడేది. దానికి ఎందుకమ్మా ఇంతలా ఆలోచిస్తున్నావు? అత్తయ్య, నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. చెప్పండి, ఏం చేద్దాం? సిరి అన్నట్టు ప్రెగ్నెన్సీ టెస్ట్ జరగాల్సిందే. అది కాదంటే సింధు, ఇంకేం మాట్లాడొద్దు. నీ విషయంలోనే ఇంట్లో అందరికీ నేను పగదాన్ని పరాయిదాన్ని అయ్యాను. నిజం బయటపడితే అందరి నోళ్లు మూత పడతాయి. చెప్పరా సంజయ్, ఎక్కడ టెస్ట్ చేద్దాం? సిరి ఫ్రెండ్ ఉంది కదమ్మా తేజు, తను గైనకాలజిస్ట్. తన దగ్గరికి వెళ్దాం. అందుకు నేను ఒప్పుకోను ఆంటీ. తేజు సిరి బెస్ట్ ఫ్రెండ్స్. తను సిరికి ఫేవర్ చేస్తుంది. తేజు చేత సిరి నేను ప్రెగ్నెంట్ కాదని చెప్పిస్తుంది. ఓకే సింధు, తేజు వద్దులే. పోనీ నువ్వే ఎవరినైనా సజెస్ట్ చేయి. ఈ ఊళ్ళో నాకెవరు తెలుసు? సిరి, నువ్వు తేజనే పిలు. అలాగే అత్తయ్య. తేజు, నువ్వు అర్జెంటుగా మా ఇంటికి రావాలి. ఓకే. ఆంటీ, సిరికి సింధుకి మధ్య జరిగే ప్రెగ్నెంట్ టెస్ట్ల విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలంటే ఒకటే దారి. ఏంటది తేజు? మా ఆంటీ, అదే డాక్టర్ అనసూయ గారు, మీకు తెలుసు కదా. డాక్టర్ అనసూయ అంటే భవాని, నీకు ఒంట్లో బాగున్నప్పుడు నీ ప్రాణాలు కాపాడిందే ఆ డాక్టరే కదా? అవునండి. మంచి డాక్టర్. తన హస్తవాసి కూడా మంచిది. సిటీలోనే ఆంటీ సీనియర్ గైనకాలజిస్ట్. మీకెలాగో తెలుసు కాబట్టి ఆంటీకి ఫోన్ చేసి విషయం చెప్పండి. ఆంటీ మ్యాటర్ సీక్రెట్ గానే ఉంచుతుంది కదా. యాండి, ఫోన్ చేయండి. నెంబర్ చెప్పమ్మా. భవాని, ఇదిగో నువ్వే మాట్లాడు. నువ్వు డ్రెస్ అప్ చేయి, నేను వచ్చేస్తాను. ఓకే, గో ఫాస్ట్. హలో, నమస్తే డాక్టర్ గారు. నేను భవానీని, పెద్దిరెడ్డి గారి భార్యని. చెప్పండి భవానీ గారు. మీరు మాకు సహాయం చేయాలండి. ఏంటది? ఈ విషయం మాత్రం ఎవరికీ తెలియకూడదండి. అలాగే భవానీ గారు, ఎవరికి తెలియనివ్వను. రేపు మార్నింగ్ వాళ్ళని తీసుకుని హాస్పిటల్కి వచ్చేయండి. అలాగే డాక్టర్ గారు. రేపు ఉదయం తీసుకురమ్మన్నారు. సరే ఆంటీ, నేను బయలుదేరుతాను. అలాగే తేజు. వెళ్ళొస్తాను సిరి. థ్యాంక్ యూ తేజు. ఇట్స్ ఓకే. బాయ్ సంజు. అత్తయ్య, నా ఫోన్ కూడా మీ దగ్గరే ఉంచండి. దేనికి? మళ్ళీ మా ఫ్రెండ్ తేజుకి నేను సీక్రెట్గా ఫోన్ చేసి వాళ్ళ ఆంటీని మేనేజ్ చేశానని సింధు అన్న అంటుంది. అందుకే తీసుకోండి అత్తయ్య. సంజు, నీ ఫోన్ కూడా ఇవ్వు.
నా ఫోన్ మాత్రం ఎందుకు ఇచ్చారా మీ అమ్మకి? సింధు ఫోన్ కూడా తీసుకోండి అత్తయ్య. నా ఫోన్ దేనికి? ఏమో, నువ్వు ఫోన్ చేసి డాక్టర్ని మేనేజ్ చేయొచ్చు కదా. సింధు, నీ ఫోన్ కూడా ఇవ్వు. వెళ్ళు. సింధు, రేపటితో నీ పని ఫినిష్. నమస్తే అన్న. అన్నా, నీకోసం ఎమ్మెల్యే వచ్చినాడనా? రమ్మను. నమస్తే అన్న. డిఈ చస్తే గాని నేను నీ గుర్తుకు రాలేదన్నమాట. అయ్యో, నిన్నెట్లా మర్చిపోతానన్నా? నీ సపోర్ట్ వల్లేగా నేను ఎమ్మెల్యే అయింది. నా సపోర్ట్ తీసుకుని నాకు తెలియకుండానే సెపరేటుగా సొంతంగా కాంట్రాక్టులు చేసే స్థాయికి ఎదిగావరా నువ్వు? అయ్యో, నీకు తెలియకుండా నా నియోజకవర్గంలో అడుగే పెట్టనన్నా. అలాంటిది సొంతంగా కాంట్రాక్టులు చేసే ధైర్యం నాకెక్కడదన్నా? మరి ₹1 కోటి కాంట్రాక్ట్ నీ బావమరిదికి ఎట్టా వచ్చినదిరా? నా పేరు చెప్పి మేనేజ్ చేశాడన్నా. వాడిని తిట్టాను, తప్పైపోయినాదన్నా. ఆ కాంట్రాక్ట్ నీ పేరు మీదకి మార్చాను. ఇదిగో కాగితాలు. ఇక నేను వెళ్ళొస్తానన్నా. అగో, నీ బావమరిదికి చెప్పు, బావ పదవిలో ఉండాడు కదా అని రెచ్చిపోతే చచ్చిపోతాడని. అట్టాగే అన్నా. చంపడానికి కత్తులక్కర్లేదయ్యా, నీ కంటి చూపు చాలు. అట్ట చూడు మాకయ్యా, చచ్చిపోతా ఉండా. ఎంతసేపటికి నీ పంచాయతీలు చూసుకోవడమేనా? ఆ సిరి సంజయ్ల పని చూసేదేమన్నుందా? దేనికైనా సమయం రావాలమ్మా. అన్నా, సమయం వచ్చినదమ్మా. పగోడి వారసత్వానికి ప్రాణం పోయే రోజు దగ్గరకొచ్చినది.
నువ్వు తల్లివి కాబోతున్న విషయం మీ అత్తయ్యకి చెప్పి చాలా మంచి పని చేసినావమ్మా. లేదంటే సింధు సంజయ్లకి పెళ్లి కావాల్సిందని గొడవ పెట్టుకుని ఉండేది. పెద్ద గండ నుంచి తప్పించినావమ్మా. అవును సిరి, సింధు నెల తప్పిందని చెప్పగానే నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? సింధు విషయంలో నేను తప్పు చేశానని ఇప్పటి వరకు అమ్మ నన్ను మెంటల్గా హెరాస్ చేస్తూనే ఉంది. ఇప్పుడు సింధు తల్లి కాబోతుందన్న విషయం తెలిసి అమ్మ ఇంకెంత టార్చర్ పెడుతుందోనని చాలా భయపడ్డాను సిరి. నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పి అమ్మ హెరాస్మెంట్ నుంచి నన్ను తప్పించావు. అత్తయ్య వీక్నెస్ తన అమాయకత్వమే. ఎవరేం చెప్పినా ఇట్టే నమ్మేస్తుంది. అది అలసిగా చేసుకునే ఆ సింధు ఎన్ని నాటకాలు ఆడుతుంది. ఏ వీక్నెస్ ని అడ్డం పెట్టుకుని ఆ సింధు ఎన్ని నాటకాలు ఆడుతుందో అదే అత్తయ్య వీక్నెస్ ని సింధు మీదకి ఆయుధంగా వదిలాను. అది కరెక్ట్ గా తగలాల్సిన చోట తగిలింది. అందుకే అత్తయ్య కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయాల్సిందే అని పట్టుబట్టింది. నేను ప్రెగ్నెంట్ అని అత్తయ్యకి చెప్పకముందే తను ప్రెగ్నెంట్ అని అత్తయ్యకి తెలిస్తే ఇంక నేను చెప్తే నమ్మదేమో అనుకుంది. అత్తయ్య మనసుని అర్థం చేసుకుని తన దారిలోకి వెళ్ళి అత్తయ్యని నా దారిలోకి తెచ్చుకున్నాను మామయ్య. నా భార్య మనసు నేనే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు కోడలుగా వచ్చి కొద్ది రోజులే అయినా బాగా అర్థం చేసుకున్నావమ్మా. ఏదైతేనే ఇంటి పెద్దగా నేను చేయలేని పని నువ్వు చేసి నా కోడలు అనిపించుకున్నావమ్మా. సిరి అత్తనే కాదు, అత్తింటిని కూడా మార్చేయగలదో నిరూపించినావు. రేపటితో ఇంటికి పట్టిన పీడ వదిలిపోతాది. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తా ఉన్నాను. రే పొద్దుపోయినదిరా, మీరు కూడా వెళ్ళి పడుకోండి. సిరి, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకు? ఇన్నాళ్ళు సింధు విషయంలో నేను తప్పు చేశానో లేదన్న చిన్న డౌట్తో బాధపడేవాడిని. రేపటితో ఆ బాధ తీరిపోతుంది. సింధు నాటకాలు బయటపడితే అమ్మే సింధుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడుతుంది. నిన్ను కోడలుగా ఒప్పుకుంటుంది. ఇంక ఈ ఇంట్లో ఏ గొడవలో ఉండవు. అందరం సంతోషంగా ఉండొచ్చు. ఇదంతా నీ వల్లే. నువ్వు రాకపోతే ఈ ఇల్లే కాదు, నా జీవితం కూడా చీకటైపోయేది. నువ్వు వచ్చి మా ఇంటికి వెలుగునిచ్చావు, మా మనసుకి ఆనందాన్ని ఇచ్చావు. ఐ లవ్ యూ సిరి. ఐ లవ్ యూ సో మచ్. ఏ సిరి, ఈ హ్యాపీ మూడ్లో ఏంటి హ్యాపీ మూడ్ లో? ఒకటి ఏంటి ఒకటి సంజు? ఒక్కసారి ఏంటి? ఒక్క ముద్దు. సంజు, ఆశ దోశ అప్పడం కుదరదు. సిరి, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. అవునంటే కాదనిలే, కాదంటే అవుననులే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. నో సంజు, అవునంటే అవుననే. అయినా నేను నిన్ను అడగడం ఏంటి? నేను నీ భర్తని కదా, ఆ హక్కు నాకు ఉంది. ముద్దడికి తీసుకునే రైట్స్ నాకే ఉన్నాయి. సంజు
సిరి తెలివిగా ఆంటీని రెచ్చగొట్టి నన్ను ఇరికించింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆంటీని ఎంత రిక్వెస్ట్ చేసినా వినే పరిస్థితుల్లో లేదు. ప్రెగ్నెన్సీ టెస్ట్ జరిగే వరకు ఆంటీ వదిలిపెట్టదు. పోనీ ఆంటీని ఎలాగోలా మేనేజ్ చేసి ఎస్కేప్ అవుదామన్నా సిరి ఊరుకోదా. ఫోర్స్ చేసైనా సరే టెస్ట్ చేయించి తీరుతుంది. సిరిని సంజయ్ని వేరు చేద్దామని నేను ప్రెగ్నెంట్ డ్రామా ఆడితే అది నాకే రివర్స్ కొట్టింది. ఛ! అనవసరంగా తొందరపడ్డానా? ఇంతకీ వీళ్ళిద్దరిలో ఎవరు తల్లి కాబోతున్నారు డాక్టర్? సిరి మరి సింధు? అసలు తను ప్రెగ్నెంటే కాదే.